మెయిలింగ్స్ మెనూలో ఫస్ట్ ఆప్షన్ ఎన్వలప్. ఇది A4 పేజ్. A4 పేజీని ప్రింట్ ఇస్తే ఎలా ఉంటుందో ప్రింట్ ఇవ్వబోయే ముందు ప్రింట్ ప్రివ్యూ అనేది చూద్దాం. ప్రింట్ ప్రివ్యూకి షార్ట్ కట్ Ctrl+F2. ఇది A4 పేజ్ ఎలా ఉందో చూద్దాం. కంట్రోల్ గట్టిగా నొక్కుపట్టుకుని కీబోర్డ్లో F2 ప్రెస్ చేయండి. ప్రింట్ ప్రివ్యూ ఎలా ఉందో చూపిస్తుంది మనకి A4 పేజ్. ఇది కీబోర్డ్లో లెఫ్ట్ సైడ్ టాప్ కార్నర్లో ఎస్కేప్ ఉంటుంది, ఆ బటన్ ప్రెస్ చేయండి. ప్రింట్ ప్రివ్యూ నుంచి బయటకు వచ్చేస్తాం, ఎగ్జిట్ అవుతాం. నెక్స్ట్ ఇప్పుడు ఎన్వలప్ అనేది ఎక్కడ ఉంటుంది, ఎలా ఉంటుంది అంటే పోస్ట్ ఆఫీస్లో ఇస్తారు. ఇదివరకు ఎన్వలప్ కవర్ మీదే మనం లెటర్స్ పోస్ట్ చేసేవాళ్ళం. ఇప్పుడు వాట్సాప్లో స్మార్ట్ మొబైల్స్ వచ్చిన తర్వాత అవి ఎవరు సరిగ్గా వాడట్లేదు. ఈ ఎన్వలప్ కవర్ అనేది సైజ్ ఎలా ఉంటుంది అనేది MS Word పేజీలో చూద్దాం. ఎన్వలప్ మీద మౌస్తో లెఫ్ట్ క్లిక్ ఇవ్వండి. ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇందులో 2 అడ్రస్లు ఉంటాయి. ఫస్ట్ వన్ డెలివరీ అడ్రస్, అంటే టు అడ్రస్. ఏదో ఒక అడ్రస్ని టైప్ చేయండి. ఎంటర్ చాలు. నెక్స్ట్ రిటర్న్ అడ్రస్, అంటే ఫ్రమ్ అడ్రస్. ఈ బాక్స్లో క్లిక్ ఇచ్చి ఇక్కడ కూడా ఏదో ఒకటి టైప్ చేయండి. తర్వాత యాడ్ టు డాక్యుమెంట్, దాని మీద మౌస్తో లెఫ్ట్ క్లిక్ ఇవ్వండి. అంతే, ఎన్వలప్ అనేది క్రియేట్ చేశాను. దాని సైజ్ ఇప్పుడు ఎంత ఉందో ప్రింట్ ఇవ్వబోయే ముందు ప్రింట్ ప్రివ్యూ అనేది ఒకసారి చూద్దాం. ప్రింట్ ప్రివ్యూకి షార్ట్ కట్ Ctrl+F2. చూడండి, ఇందాక పేజ్ ఏమో A4 పేజ్ పోర్ట్రేట్లో నిలువుగా ఉంది. ఇదేమో ఎన్వలప్ హారిజంటల్ అడ్డంగా ల్యాండ్స్కేప్లో ఉంది. దట్ ఈస్ ద ఎన్వలప్. కీబోర్డ్లో లెఫ్ట్ సైడ్ టాప్ కార్నర్లో ఎస్కేప్ అనే బటన్ ఉంటుంది, దాని మీద క్లిక్ ఇస్తే ప్రింట్ ప్రివ్యూ నుంచి ఎగ్జిట్ అవుతాం, బయటకు వచ్చేస్తాం.